రైట్ మరికొద్ది గంటల్లో జగిత్యాల మహాసభ ప్రారంభం కాబోతుంది. అయితే జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మా ప్రతినిధి లివిల్ లైవ్లో అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. లివిల్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో అందరి కళ్ళు జగిత్యాల మహాసభపై ఉన్నాయి. అంటే కేసీఆర్ రాక కోసం, కేసీఆర్ ప్రసంగం కోసము ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. అయితే పూర్తి అప్డేట్స్ ఏంటి? మరికొన్ని గంటల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జగిత్యాల పర్యటనకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినాయి. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. బీఆర్ఎస్ అధినేత రాక కోసం జగిత్యాలంతా కూడా ముస్తాబైంది. జగిత్యాలంతా కూడా గులాబీమయమైపోయింది. మనం ఇక్కడ ఎలిప్యాడ్ దగ్గర అంటే 4:45 నిమిషాలకు ఎర్రవల్లి నివాసం నుంచి జగిత్యాల ఎలిప్యాడ్కి చేరుకుంటారు. జగిత్యాల కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎలిప్యాడ్ నుంచి నేరుగా పార్టీ కార్యాలయం చేరుకుంటారు. పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం మనం. ఇది తెలంగాణ భవన్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇక్కడికి రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ ఎలిప్యాడ్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సర్వమత ప్రార్థనలు ఉంటాయి. హిందూ, క్రిస్టియన్, ముస్లిం మత పెద్దలు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆశీర్వాదం చేస్తారు. అనంతరం కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొంటారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని పలు కీలక అంశాలపైన కూడా దిశానిర్దేశం చేస్తారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, వ్యవసాయ రంగం కుదేలైపోయింది. ఇవాళ కార్మిక లోకమంతా కూడా ఆగమైపోయారు. పాలనంతా కూడా గాలి కొదిలేసి అస్తవ్యస్తమైపోయిన నేపథ్యంలో ఈ ముఖ్య నాయకులకు సంబంధించిన సమావేశంలో పలు కీలక అంశాలపైన చర్చిస్తారు. అనంతరం నేరుగా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏదైతే సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీలో జీవన్ రెడ్డి చేరుకుంటుంది. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానిస్తారు. అనంతరం సభ ప్రారంభమవుతుంది. సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పలు కీలక అంశాలపైన కూడా ఇక్కడ మరొకసారి యావత్ తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంబంధించి ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధినేత ఎప్పుడొస్తాడు, ఎలాంటి ప్రసంగం చేస్తాడు, ఇవాళ యావత్ తెలంగాణే కాదు యావత్ దేశమంతా కూడా ఇవాళ అధినేత రాక కోసం ఎదురు చూస్తుంది. ఇవాళ ప్రధానంగా రాష్ట్ర మీడియాతో పాటు జాతీయ మీడియా సైతం కేసీఆర్ ఏం మాట్లాడతారు, ఇవాళ అనేక అంశాలు ఉన్నాయి. రాష్ట్ర పరిధిలో ఎన్ని అంశాలు ఉన్నాయో దానికి మించి కేంద్ర పరిధిలో కూడా అనేక అంశాలు ఉన్నాయి. అన్ని అంశాలపైన కూడా ఇవాళ కులంకుశంగా బీఆర్ఎస్ అధినేత ప్రసంగించనున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. రైతులంతా కూడా ఇవాళ అరిఘోషపడుతున్నారు. ఆనాడు కేసీఆర్ చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ నిజమైనాయి. ఏదైతే మోసపోతే గోసపడతారు, మీరు ఖచ్చితంగా ఆలోచన చేయండి, ఏ పార్టీ అధికారంలో ఉంటే బాగుంటుందో చూడండి అని చెప్పేసి కేసీఆర్ ఆనాడు చెప్పిన మాటలన్నీ కూడా ఇవాళ ప్రజలంతా కావచ్చు, రైతాంగం అంతా కూడా ఇవాళ చర్చించుకుంటున్నారు. కనుక ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ రావాలి, రేవంత్ పోవాలని ఒక నినాదం నానుతుంది. అది వాళ్ళ జగిత్యాల వేదికగా మరింత బలపడింది. ఏదైతే జీవన్ రెడ్డి చేరికతో జగిత్యాలలో మరింత రాజకీయ ప్రకంపనలు వచ్చాయి. ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంతో మరొకసారి ఇవాళ యావత్ దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. ఇవాళ కేసీఆర్ జగిత్యాల పర్యటన ఉన్న నేపథ్యంలో హడావిడిన ఇవాళ మేడిగడ్డ పర్యటనకు డైవర్షన్ పాలిటిక్స్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసింది. ఆ కుట్రలే కాదు, రైతు భరోసా నిధులు రైతాంగానికి పెట్టుబడి సాయం కింద జూన్లో వేయాల్సిన పెట్టుబడి, ఆ తర్వాత ఆగస్టులో వేయాల్సిన పెట్టుబడి ఇవాళ మళ్ళీ మేలో వేస్తున్నారు. ఇవాళ పంట చేతికొచ్చింది, పంట అంతా కూడా కళ్ళల్లో వస్తున్నారు. ఈ తరుణంలో ఇవాళ మళ్ళీ పంట పెట్టుబడి సాయం వేస్తానని ఒక డ్రామా క్రియేట్ చేశారు. ఇవాళ పాడుపడ్డది కూలిపోయిందని చెప్పిన కాళేశ్వరం మళ్ళీ ఇప్పుడు నిర్మాణం పేరు మీద డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా ఇవాళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైపు చూస్తుంది. తెలంగాణ రైతాంగం అంతా కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగంపై చూస్తుంది. ఇవాళ రైతులకు ఇచ్చిన హామీలు గాల్లో కలిశాయి. ఇవాళ అవ్వాతాతలకు ఇస్తానన్న పెన్షన్ అంతా కూడా ఇవాళ ఉత్త నీటి మూటలు అయిపోయినాయి. ఇవాళ నిరుద్యోగ యువత అంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాలు ఎక్కడ, జాబ్ క్యాలెండర్ ఎక్కడ అని వారంతా కూడా ఇవాళ ప్రధానంగా కేసీఆర్ ఏం చెప్తాడు, ఇవాళ 60 సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడని యువత అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా ధర్నాలు చేస్తున్నారు. ఇవాళ నిరుద్యోగులు సైతం జంగు సైరన్ మోగిస్తున్నారు. ఈ సభ కేసీఆర్ ఏం చెప్తాడు నిరుద్యోగులకి, ఇవాళ రిటైర్డ్ అయి సుదీర్ఘంగా వారి అనుభవం అంతా దారపోసి రిటైర్డ్ అవుతున్న ఉద్యోగులకు బెనిఫిట్స్ రాక వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో వారంతా కూడా వాళ్ళ కేసీఆర్ ప్రసంగం కోసం ఎదురు చూస్తున్నారు. ఇవాళ అవ్వాతాతలు పెన్షన్ ఇస్తామని చెప్పారు. గతంలో 200
పెన్షన్ని 2000 చేసిన ఆ మహాత్ముడు కేసీఆర్, అలాంటి కేసీఆర్ మళ్ళీ మాకు కావాలి అంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రైతు భరోసా ఇచ్చి, రైతు బంధు లాంటి పథకం తీసుకొచ్చి రైతాంగానికి ఒక పెద్దపీట వేసి రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన కేసీఆర్ లేని లోటు ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. కృష్ణా గోదావరి నీళ్లు గలగలా తరలించుకుపోతుంటే తట్టెడు మట్టిపోయలేని ఈ కాంగ్రెస్ ఉండేం లాభం పోయేం లాభం అంటూ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు. రైతాంగానికి, ఇటు అవ్వాతాతలకు, అటు పసిపిల్లలకు కూడా కేసీఆర్ ఇచ్చిన కిట్టు, కేసీఆర్ కిట్ ఏదైతే ఉందో న్యూట్రిషన్ కిట్టు ఇవ్వలేక వారంతా కూడా వాళ్ళ బౌర్మంటున్నారు. వారందరికీ కూడా వాళ్ళ కేసీఆర్ మరొకసారి దిశానిర్దేశం చేస్తారు. యావత్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులంతా కూడా ఈ సభకు హాజరవుతారు. మరి కొద్ది రోజుల్లో మరికొన్ని సభలు ఉంటాయని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో వాళ్ళ కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లా సభగానే బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలంతా కూడా స్టేజ్ పైన ఉంటారని చెప్పేసి కూడా గంటపథకం చెప్తుంది. జీవన్ రెడ్డి చేరికతో వాళ్ళ కరీంనగర్ అంతా కూడా పులికించిపోతుంది. జీవన్ రెడ్డి చేరికతో రేవంత్ పోవాలి, కేసీఆర్ రావాలి అంటూ నినాదం దద్దరిల్లుతుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా జగిత్యాల వైపు చూస్తుంది. 4:45 నిమిషాలకు ఎర్రవల్లి నివాసం నుంచి 5:30కి జగిత్యాల చేరుకుంటారు. అనంతరం ఇదే పార్టీ కార్యాలయానికి చేరుకొని ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయంలోకి వచ్చిన తర్వాత సర్వమత ప్రార్థనలు ఉంటాయి. అనంతరం ఇక్కడ ముఖ్య కార్యకర్తల, ముఖ్య నాయకుల సమావేశంలో పలు కీలక అంశాలపైన కూడా చర్చిస్తారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఖచ్చితంగా ఇవాళ యావత్ తెలంగాణే కాదు, దేశమంతా కూడా కేసీఆర్ ప్రసంగం వైపు చూస్తుంది. యావత్ తెలంగాణ మీడియా కాదు, ఇవాళ దేశ మీడియా సైతం, జాతీయ మీడియా సైతం వాళ్ళ కేసీఆర్ వైపు చూస్తుంది. ఖచ్చితంగా మరి కాసేపట్లో జగిత్యాల ఒక ఉప్పెనై ఉప్పొంగుతుంది. జగిత్యాల ఒక పట్టణం మారుమోగుతుంది. జై కేసీఆర్, జై తెలంగాణ అంటూ ఆ నినాదాల కోసం జగిత్యాల గడ్డంతా కూడా సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ సభ ప్రారంభం కానుంది. ప్రత్యూష.